ఎవ్రీవన్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మా ఇంటి దగ్గర బోర్ వేస్తున్నామండి. మెయిన్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వాటర్ ఎక్కువ నేనే యూజ్ చేస్తాను. నా కోసం పాపం 10 సార్లు మా మావయ్య చాలా ఇబ్బందితో, కష్టంగా, ఇష్టంగా తీసుకొస్తారనమాట. పైప్ పెడుతూ నెక్స్ట్ పంప్ దగ్గర వాటర్ కొడుతూ నా కోసమైతే ఎనీ టైమ్ స్టాక్ ఉంటాయి. ఇంక ఈ ఇబ్బంది ఎందుకులే అని చెప్పి ఈరోజైతే ఫైనల్లీ బోరైతే వేయించేస్తున్నారు. అసలు ఎంత ఖర్చయింది? అసలు ఎలా జరిగింది? ఏంటి అనేది ఫుల్ చూపిస్తాను. మాకైతే అమౌంట్ ఎంతయిందో కూడా చెప్తాను. మరి మీకు తెలియాలంటే లాస్ట్ వరకు చూడాలి కదా! లాస్ట్ వరకయితే చూసేయండి. అలానే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇన్ఫర్మేషన్‌ని వాళ్ళకి కూడా షేర్ చేసేయండి. మాకైతే బ్యాడ్ లక్ అండి. ఈ బోర్ ఎక్స్‌పీరియన్స్‌లో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. అది కూడా చెప్పేస్తాను నేను ముందు వీడియోలోనే చెప్తాను. ఇంక ఈ బోర్ వేసేది ఎవరు బయట వాళ్ళైతే కాదు. మా బాబాయ్ వాళ్ళు వెళ్ళే వాళ్ళ దగ్గరే మేమైతే వేపించుకుంటున్నాము. ఇక్కడ అందరూ మా ఫ్యామిలీ వాళ్ళే ఉన్నారు. పిన్ని, పిన్ని నాకు కొంచెం వంట సాయం చేస్తావా? సాయం కాదు నువ్వే చేయి, నీకు నేను సాయం చేస్తా. ఇదిగో పప్పు అమ్మ అబ్బాయి నింపించి నా పిన్ని సాంబార్ చేస్తుంది. సాంబార్ చిన్నది ఎట్టవు డబ్బే ఇంట్లో ఉంటే తినడానికి. సరే కూతుర్ని అడిగిన తర్వాత పిన్నిలు రాకుండా ఉంటారా? ఇంకా పిన్ని అయితే వచ్చేసింది. ఇంక వీళ్ళ కోసం అయితే ఫుడ్ వండాలి కదా! పంపు వేస్తున్నాం కాబట్టి వాళ్ళు కష్టపడుతున్నారు. సో వాళ్ళ కోసమైతే ఫుడ్ కుకింగ్ చేయడానికైతే మా పిన్ని అయితే చేస్తుంది. ఇంక మా హస్బెండ్ అయితే సింగిల్ స్టవ్ తీసుకొచ్చారు అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుండి. ఇంకా కర్రీ రెసిపీ అయితే చెప్పట్లేదు. అసలు ఆ రోజంతా ఎలా జరిగింది, నెక్స్ట్ రోజు మోటార్ అయితే ఫిక్స్ చేస్తారు కదా! అది మొత్తం ఈ వీడియోలో అయితే ఉంటుందనమాట. మా పిన్ని చాలా క్విక్‌గా రైస్ నెక్స్ట్ చికెన్ అయితే చేసేసింది చాలా ఫాస్ట్‌గా. ఈ డబ్బాలైతే మీషోలో బుక్ చేశాను. మీకు కావాలంటే కామెంట్ చేసేయండి. లేకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను చూసేయండి. రైస్, చికెన్ అయితే చాలా బాగా కుదిరింది. రైస్ ఏముందిలే కానీ చికెన్ మాత్రం సూపర్ ఉంది. ఇంకా బోర్ కోసం అయితే చెప్పాలి కదా! అసలు ఎంతయింది, ఎన్ని అడుగులేసినాం అన్నీ చెప్తాను. ఆ లిస్టే మీకు ఇచ్చేస్తాను చూసేయండి మరి. మేమైతే 90 అడుగులైతే వేయించుకున్నాం బోరు. అసలు ఇన్సిడెంట్ అన్నానుగా అది చెప్పేస్తా ముందు. ఫస్ట్ ఏమైందంటే బోర్ అయితే మంచిగానే పడినాయి. 20 అడుగులకే వాటర్ అయితే వచ్చింది మంచిగా. వస్తే ఈ టైంలోనే ఉల్లిపాయలైతే వస్తున్నాయి. అందుకే ఆ వాయిస్ ఓవర్ అయితే ఆఫ్ చేశాను. బోర్ అయితే 20 అడుగుస్‌కి అయితే వాటర్ వచ్చింది. తర్వాతయితే ఒక 50 అడుగుల వరకు వేశారు. ఆ టైంకి రేంజ్ అయితే పెద్దది పడిపోయింది. ఇక్కడ అదే పాపం ఆలోచిస్తున్నారు ఎలా తీయాలి ఏంటి అని. మా చిన్న బావ కూడా వచ్చిండనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నారు. మా ఫ్యామిలీనంతా ఇంట్రడ్యూస్ చేస్తాను. అది నెక్స్ట్ వీడియోలో అనమాట. అయితే దాన్ని తీయడానికి చాలా టెక్నిక్సే వాడారు కానీ అవ్వలేదు. ఇంక ఫైనల్ అయితే మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. ఇంకా ఫుడ్ అయితే మొత్తం కుక్ చేసేసింది పిన్ని. ఇంక వడ్డించేసింది. నేను లైన్ బై లైన్ చెప్తాను. ఫస్ట్ కూర్చుంది మా బాబాయ్, పక్కనైతే మావయ్య, తమ్ముడు, ఇంకొకళ్ళైతే నాకు బావగారు అవుతారనమాట. సో అట్లా వీళ్ళైతే ముందు ఫుడ్ తినేసి మళ్ళీ ఆ బోర్‌నైతే ఇంకా అలా వదిలేశారు. ఎందుకంటే అది చాలా విధాలుగా ట్రై చేసినా అవ్వలేదు. తర్వాత నేను, మా పిన్ని, మా హస్బెండ్ కూడా తినేసాము. టైం వచ్చేసి 2 అలా 3 అయిపోతుంది టైం ఇంచుమించు. సో అందుకే దాని పక్కనే ఇంకా బోర్ ఇంకోటైతే వేయాలని ఫిక్స్ అయ్యారు. కాకపోతే లాస్ మనీ అయితే ఇద్దరం అయితే పే చేశారు. లైక్ బోర్ వేస్తున్న వాళ్ళు, వేయించుకుంటున్న మేము కూడానా. ఇంకా మళ్ళీ సెకండ్ వేశారు కదా! అప్పుడు కూడా వాటర్ అయితే 20 అడుగులకి మంచిగా అయితే వచ్చింది. ఇంక ఫైనల్లీ అయితే మంచిగా జరుగుతా ఉంది. ఇక్కడైతే బోర్ వేసిన దగ్గర మా తమ్ముళ్ళు కూడా వచ్చిర్రు. మా పెద్దోడు ఎందుకో తెలియదు ఈరోజు మార్నింగ్ నుంచి కొంచెం డల్‌గా ఉన్నాడు. ఆఫ్టర్‌నూన్ అలా అయ్యేటప్పటికైతే ఇంకా బాడీ హీట్‌గా అయిపోయింది. నాకు చాలా భయమేసి నా ఫేస్ అందుకే డల్ అయిపోయింది. నేను చాలా వరకు వీడియో కూడా అందుకే తీయలేదు క్లిప్స్. ఇక్కడైతే వాడు అందుకే డల్‌గా ఉన్నాడు. లేపోతే ఇలాంటి బండొచ్చినప్పటికి ఇవన్నీ జరుగుతున్నటికి అక్కడి నుంచి కూర్చొని కదిలేవాడే కాదు. ఇక్కడైతే అదే ఈ టైంలోనే ఇట్లా పెడతారు కదా! అది మ్యాట్ ఏసి ఆ టైంలోనే అది జారిపోయిందంట. ఇది నెక్స్ట్ డే అనమాట. ఇంకా ఆ మోటార్ వేసేటప్పుడు ఒక జంతువుని బలిస్తారు అని ఇక్కడైతే నమ్ముతాము. సో, అందుకోసమైతే కోడిని తీసుకొచ్చారు. చికెన్ అంటే ఉంటది. కాపోతే నాకు ఇంట్లో కట్ చేసింది తినబుద్ధి కాదు. ఇంట్లోకైతే కొన్ని సరుకులు తీసుకొచ్చారు మావయ్య. బాబుకి సోపు, పౌడర్ రాసుకునేది,
లైక్ కుంకుమ, ఇంగువ, పాలింగువ ఇవన్నీ అయితే తీసుకువచ్చారు. ఇంతకీ మీకైతే నేను ఆ బిల్ కోసం చెప్పట్లేదు కదా! చెప్తున్నాను చూడండి. కేవలం మేము మా ఏరియాలో ఏయించుకున్న కాస్ట్ మాత్రమే చెప్తున్నాము. ప్రతి ఏరియాలో సేమ్ అయితే ఉండాలని రూల్ లేదు కదా! మేము 90 అడుగులైతే బోర్ ఏపించుకున్నాము. ఒక అడుగుకి రూ. 50 అనమాట. 90 × 50 4500. అయితే మొత్తం 90 అడుగులైతే ఏపించుకున్నామండి బోరు. అదే మోటార్ అనమాట. డ్రిల్లింగ్‌కొచ్చేసి 90 అడుగులకి ఇంటూ రూ. 50 4500 అయింది. చిన్న కేసింగ్‌కొచ్చేసి ఒకదానికి 220 అలా 11,000 అయిందనమాట. పెద్ద కేసింగ్‌కొచ్చేసి 10 కేసింగ్స్ అయితే పడ్డాయి. దానికి ఒక కేసింగ్‌కి 320 3200. ఇంకా డీజిల్‌కొచ్చేసి 1100 ఇచ్చామండి. అట్లాగా అటు ఇటుగా 30,000 అయితే అయిందనమాట. నెక్స్ట్ మోటార్‌కొచ్చేసి 20 అయిందనమాట. ఫైనల్లీ 50లో అయితే అయ్యింది. ఇంక మా ఏరియాలో అయితే ఇలా కాస్ట్ ఉంది. ఇంకా ఆ రోజైతే నైట్ అయిపోయింది కాబట్టి మార్నింగ్ అయితే ఇంకా ఈ మోటార్ అయితే ఫిక్స్ చేస్తున్నాము. ఇంక ముందు గంగా తల్లికి ఆహ్వానించాలి కదా! ఫార్మాలిటీస్ అయితే పాటిస్తున్నాం. మా ఏరియాలో ఎలా చేస్తారో ఏంటో అది మాత్రమే చూపిస్తున్నాను. ఇలానే చెయ్యాలి, ఇలానే చేస్తారు అనైతే కాదు. ఇక్కడ మా అన్నయ్య, మా హస్బెండ్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. ఏందో అండి ఇది కూడా బ్యాడ్ లక్. మోటార్ అయితే మేము ఒకటి అడిగితే ఒకటి ఇచ్చారనమాట. సో, అదైతే పని చేయలేదు స్విచ్. తర్వాత డే అయితే మళ్ళీ మార్చితే మళ్ళీ మంచిగా వర్క్ అయితే అవుతుందనమాట. గంగాదేవిని ఎంత మంచిగా మనం దండం పెట్టుకొని ఆహ్వానిస్తే అంత మంచిగా వాటర్ అయితే వస్తది కదా! 20 అడుగులకే 2 సార్లు కూడా వచ్చింది. ఇంకో వైపుదైతే క్లోజ్ చేసేసాము. దాంట్లో అయితే ఇంకా ఆ రాళ్ళు అవన్నీ ఏసి పూర్తిగా అయితే క్లోజ్ చేయాలి. ఇంక ఫైనల్ అయితే ఇక్కడ టెస్టింగ్ చేస్తున్నారు. ఇదే అనమాట సరిగ్గా అవ్వట్లేదు. ఇంక మళ్ళీ ఇంకో బోర్డ్ అయితే తెప్పించాము. అప్పుడు మంచిగా వర్క్ అయితుంది. ఇంకా దీనికైతే కొబ్బరికాయ కొట్టేసాను. కొబ్బరికాయ కొట్టేసి పూజ కూడా చేసేసాను. ఫైనల్లీ మంచిగా వాటర్ కూడా వచ్చిందనమాట. ఇక్కడ ఏందంటే ఏదైనా బలిస్తే మంచిదంట కదా! మంచిది కాదు. ఇది ఒక పద్ధతి. సో, ఎక్కడైతే ఇలా చేస్తారు. మీరెలా చేస్తారో కూడా కామెంట్ చేసేయండి. ఇంక చేసేసాము. ఇంకా ఫైనల్లీ అయితే వాటర్ వచ్చేసింది. ఈ ఫార్మాలిటీస్ అన్నీ అయినప్పటికీ సన్ ఎళ్ళిపోయింది. లైటింగ్ తగ్గిపోయిందనమాట. మా ఇంట్లో నీళ్ళనమాట. టేస్ట్‌కని చెప్పి లోటతో పట్టుకున్నాము. ఇంక నేనైతే అగరబత్తులు పెట్టడం మర్చిపోయాను. తర్వాతయితే వెలిగించేసి ఇంకా పాలు కూడా పొంగించి ఇక్కడ పరమాన్నం కూడా చేసి పెట్టేసామనమాట. ఆ రోజు బా వచ్చింది. మా తాతయ్య వచ్చేసి మటన్ పీసెస్ అయితే కట్ చేస్తున్నారు. సో, ఫైనల్లీ కర్రీ కూడా వండేస్తున్నాము. నేను చేసిన పరమాన్నం ఎలా ఉంది ఏంటో కూడా చూపిస్తాను చూడండి. ఇంకా మీకు డీటెయిలింగ్‌గా కాస్ట్ నెక్స్ట్ ఎన్ని అడుగులు ఇవన్నీ కావాలంటే చెప్పండి. షార్ట్ వీడియోలోనే మొత్తం క్లియర్‌గా పెట్టేస్తాను. ఇంకా ఇక్కడైతే ప్రాసెస్‌కైతే అన్నీ స్టార్ట్ చేస్తాను. మనీ ప్లాంట్స్ అయితే నేను పెడుతున్నాను. ఇంట్లో నాకు బాగా నచ్చింది కిచెన్‌లో పెడుతున్నప్పటి నుంచి. బ్యాక్‌గ్రౌండ్ స్టిక్కర్ అవి కూడా తెప్పిస్తున్నాను. ఇంకా పరమాన్నానికైతే ఇక్కడ రైస్ అవుతుంది. ఇంకోవైపు అయితే చికెన్ ప్రిపరేషన్ అయితే చూస్తున్నామనమాట. ఇంక మా పిల్లలు కాబట్టి కెమెరామెన్స్ వాళ్ళకి వద్దురా, వద్దురా అన్న తీస్తూనే ఉంటారు. మనం ఇంక అడిగిన వేస్ట్. ఇక్కడైతే బెల్లం తురుముతున్నాను. ఇంకా కిచెన్ అయితే ఫుల్ మార్చేద్దాం అనుకుంటున్నాను. స్టిక్కరింగ్ అవన్నీ చేపిచ్చి కబోర్డ్ కూడా ఇంకొకటి ఆర్డర్ చేశాను. వస్తదనమాట. ఇంక ఈ కొబ్బరి ముక్కలైతే కట్ చేసి వేస్తున్నాను. ఇంకా టేస్ట్ బావుంటుందని చెప్పి. ఇంకా ఫైనల్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా వచ్చింది టేస్ట్. ఇది కూడా షార్ట్ వీడియోలోని పెడతాను రెసిపీ. సూపర్ వచ్చింది. ఎప్పుడు తినని వారు కూడా తిన్నారు. ఇంకా క్రిస్మస్ షాపింగ్ చేసేసారా లేదో కామెంట్ చేయండి. ఇంతకీ ఇది క్రిస్మస్ రోజే మేము బోర్ అయితే ఏపించుకున్నాము. మా న్యూ ఇయర్ షాపింగ్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సరే మరి ఇంతవరకు వీడియో అయితే చూసారు కదా! లైక్ చేయకుండా వెళ్ళిపోకండి. అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. హై పాయింట్స్ కూడా ఇచ్చేయండి మీకు వీడియో నచ్చినట్టయితే. ఉంటాను. బాయ్. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.